హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అనే మ్యాజికల్ మంజులా గారు. డబ్బులు లేకుండా బిజినెస్ చేయాలని చాలామంది అడుగుతుంటారు, బట్ అది ప్రాక్టికల్గా పాసిబులా లేకపోతే ఇది జస్ట్ ఫేకా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. సో చాలా న్యూస్ నేను వింటూ ఉంటాను అనమాట, కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటా. ఈ బిజినెస్ మీకు డబ్బులు అవసరం లేదు, రూపాయి పెట్టకుండా ఈ బిజినెస్ చేయొచ్చు అంటే జనాలకి మనం ప్రాపర్ అథెంటిక్ రియల్ న్యూస్ అనేది ఇవ్వాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ. సో ఆ నిజం కోసం అడుగుతున్నాను, నిజంగా ఏ బిజినెస్ అయినా లేదంటే అట్లీస్ట్ ప్రపంచంలో ఒక బిజినెస్ ఏదైనా ఉందా రూపాయి కూడా పెట్టకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తో చేసే బిజినెస్ ఉందా అసలు? సో నాకు తెలిసి జీరో ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏ బిజినెస్ ఉండదు విరాట్. దట్ ఈస్ ఫేక్. మనం అది చెప్పామో అంటే డెఫినెట్ గా అది ఫేకే. సో ఈవెన్ కోచింగ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్తారు జీరో ఇన్వెస్ట్మెంట్ అనేసి, కానీ అది కూడా తప్పే. ఎందుకంటే మనం ల్యాప్టాప్ కొనుక్కోవాలి లేదా నాలెడ్జ్ కొనుక్కోవాలి. నాలెడ్జ్ ఫస్ట్ మనకు తెలియాలి కదా, కోచ్ అవ్వాలి అంటే దానికి మనం ఇన్వెస్ట్ చేయాలా. ప్లస్ మన కెమెరాలకు కావచ్చు, మైక్లకు కావచ్చు, లైట్లకు కావచ్చు, సాఫ్ట్వేర్లకి, జూమ్కి, ప్రతిదానికి ఇన్వెస్ట్మెంటే. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే అది పాసిబుల్ అవ్వదు. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్ ఈస్ సో సింపుల్. మనము డబ్బు పెట్టుకున్న డబ్బు ఎలా అడుగుతాం? సో ఇప్పుడు నీకు మర్యాద నేను తీసుకోవాలి అంటే మర్యాద ఇవ్వాలి ఫస్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సేమ్ వే ఇఫ్ యూ హ్యావ్ టు రిసీవ్ మనీ యూ నీడ్ టు లెండ్ ద మనీ ఆల్సో కదా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. ఇప్పుడు మన విత్తనం నాటకుండానే మనకి వృక్షం ఎలా వస్తుంది, పండ్లు ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆ విత్తనం నాటేదానికి రెడీగా ఉండాలి. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ మనం లేకుండా ఓకే ఐడియా ఉండొచ్చు ఫస్ట్, కానీ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే నీకు ఎన్నో మార్గాలు ఉంటుంది, దానికోసం వెతకాలి. అది నన్ను అడుగు, నేను డెఫినెట్గా చెప్తా. బిజినెస్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్కి సెటిన్ అమౌంట్, ఒక ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను ఈ ప్రోడక్ట్ ఈ సర్వీస్ ఇస్తున్నాను జనాలకి, దాని ద్వారా నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది జనరిక్ బిజినెస్ ప్రాసెస్. ఈ బిజినెస్ ప్రాసెస్లో వాళ్ళు మెయిన్గా కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ ఈవెన్ నాకు కూడా నేను బిజినెస్ చేయాలి అనేటప్పుడు ఫస్ట్ నాకు థాటే ఉండేది, మనీ ఉండేది కాదు. కానీ నేను తర్వాత ఓకే నాకు ఎలా వస్తుంది అని నేను వెతకడం మొదలుపెట్టాను. సో బ్రెయిన్లో మనకి ఒక ర్యాస్ అనేది ఉంటుంది విరాట్, అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అంటే నువ్వు ఏదైతే నువ్వు ఆలోచన చేస్తావో అదే నీకు వస్తుందన్నమాట మన జీవితంలో. అంటే వాట్ ఎవర్ యూ ఫోకస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్. సో ఇప్పుడు నేను ఆలోచన మొదలు పెట్టాను, ఓకే నేను బిజినెస్ చేయాలి, నాకు డబ్బులు ఎలా వస్తుంది. దెన్ ఐ గాట్ సమ్ సోర్స్. ఓకే బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం, బ్యాంక్లో నుంచి లోన్ తీసుకోవడం, కొన్నిసార్లు నా నగలు పెట్టడం, ఇలా సమ్హౌ ఐ గాట్ ద సోర్స్. కానీ ఫస్ట్ అయితే మనకి ఆలోచన ఉండాలి. ఆలోచన ఉండడమే ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏమంటే నా దగ్గర జాబ్ హోల్డర్స్ వస్తూ ఉంటారు, మేడం నాకు ఈ ఐడియా ఉంది ఆ ఐడియా ఉంది కానీ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, అదే డబ్బులు లేదు అనేది జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్, యూనివర్స్ హ్యాస్ అ మనీ. సో ఆ ట్యాప్ మనం చెయ్యాలి ఆ సోర్స్కి. ఏదైనా కావచ్చు, ఎదర్ త్రూ బ్యాంక్ ఆర్ మనకి త్రూ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, త్రూ ఫ్రెండ్స్ కావచ్చు, సమ్వేర్ వీ నీడ్ టు గెట్ ద రిసోర్స్. సో ముఖ్యంగా రిసోర్స్ తెచ్చుకునే టైంలో మనకుండే మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? వై? బికాస్ జీరో నుంచి స్టార్ట్ చేయాలన్నప్పుడు అందరికీ భయం వేస్తుంది. మన దగ్గర సంథింగ్ ఉందంటే ఆ భయం ఉండదు, కానీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఎందుకంటే మీరు జీరో నుంచి స్టార్ట్ ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు కాబట్టి అడుగుతున్నా. వెరీ గుడ్ క్వశ్చన్ విరాట్. యాక్చువల్గా మనం జీరో ఇంకా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఐడియాని నమ్మింది మనం మాత్రమే నమ్మాం, మన చుట్టూ ఉండే వాళ్ళు నమ్మలేదు. అంటే ఎస్పెషలీ మన ఫ్యామిలీ మెంబర్స్ బాగా క్రిటిసైజ్ చేస్తారు. ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో పర్సనలీ. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్రిటిసైజ్ చేస్తారు, నీ వల్ల అవుతుందా, నువ్వు ఫెయిల్ అవుతావు, అలా చెప్పేవాళ్ళు మనకి చాలా మంది. ఎందుకంటే జాబ్ అనేది ఏమంటారు, అందులో కన్సిస్టెంట్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది మనకి. సో ఇట్ ఈస్ సెక్యూర్డ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్, ఇందులో మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అండ్ కన్సిస్టెంట్ ఇన్కమ్ వస్తుందా లేదా అనే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఉంటుందన్నమాట. అందుకే ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకరు మేబీ ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేస్తున్నాడు, లేదంటే ఒక జాబ్ హోల్డరు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాడి మైండ్ సెట్ మాత్రం ఎలా ఉండాలి అంటే ఇంకా భయంకరంగా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే పాజిటివ్గా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇందులో ఒడిదుడుకులు వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ మన జాబ్లో కూడా ఉంటుంది, కానీ జాబ్లో
మనకి కష్టం అనుకుంటే బిజినెస్ ఇంకా ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. ఇందులో ఛాలెంజెస్ చాలా ఉంటుంది. మనకి మార్కెటింగ్ తెలిసి ఉండాలి, సేల్స్ తెలిసి ఉండాలి, ఆపరేషన్స్ తెలిసి ఉండాలి, బోల్డ్ అన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇన్ని తెలియాలి అంటే నువ్వు మైండ్ సెట్ స్ట్రాంగ్గా లేకపోతే ఇంత మేనేజ్ చేసే స్కిల్స్ ఉండవన్నమాట. సో మైండ్ సెట్ షుడ్ బి వెరీ పాజిటివ్ అండ్ వెరీ స్ట్రాంగ్. సో ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో చెప్తూ, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తూ ఒక బిజినెస్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు. ఆ వర్క్షాప్లో ఇంకా ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు జనాలకి, ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్ కానీ, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బిజినెస్ ఓనర్స్కి ఎలాంటి విషయాలు తెలుస్తాయి, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న న్యూ జెన్జీ వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలియజేస్తారు? సో మనము అంటే అందరినీ క్యాటర్ చేస్తూ, సో ఎయిదర్ మనకి వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు బిజినెస్ ఓనర్ అయి ఉండాలి. లేదు అంటే అట్లీస్ట్ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి అనే ఆసన్నా ఉండాలి. వాళ్ళు డెఫినెట్గా స్టార్ట్ చేయాలన్నమాట. జాబ్ హోల్డర్స్కి అయితే మన వర్క్షాప్ పనికి రాదు. సో ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్. సో ఇందులో మనం బిజినెస్ ఓనర్గా చేసే మిస్టేక్స్ ఏంటి, సో మనం ప్రాఫిట్స్ రావాలి అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి మన బిజినెస్ని, మార్కెటింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సేల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంతకన్నా ముఖ్యంగా మన మైండ్ సెట్ ఎలా రైట్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఈ వర్క్షాప్లో. వండర్ఫుల్ మ్యామ్. సో ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా ఈ వర్క్షాప్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు కేవలం 333 రూపాయలకే. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.